ఢిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్, సిసోదియా సహా నిందితులందరికీ కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య ఇది ఒక ముందస్తు ప్రణాళికాబద్ధమైన వ్యూహమని ఆరోపించింది. కాంగ్రెస్ మీడియా విభాగ అధిపతి పవన్ ఖేడా సోషల్ మీడియా వేదికగా బీజేపీపై విరుచుకుపడ్డారు. సందర్భాన్ని బట్టి రూపం మార్చుకునే పాముగా బీజేపీని అభివర్ణించారు. కాంగ్రెస్ ముక్త భారత్ అనే ఏకైక లక్ష్యం కోసం బీజేపీ ఏ స్థాయికైనా దిగజారుతుందని విమర్శించారు. గుజరాత్, పంజాబ్లో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీకి అనుకూలమైన పార్టీలపై కేసులు అకస్మాత్తుగా మాయమవుతాయని ఆరోపించారు. తమిళనాడులో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో చిదంబరం వంటి కాంగ్రెస్ సీనియర్ నేతలపై దర్యాప్తు సంస్థల వేధింపులు పెరుగుతాయని పేర్కొన్నారు. మరోవైపు ఢిల్లీ మద్యం కేసులో కోర్టు తీర్పు బీజేపీకి నైతిక మరణశిక్ష అని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అన్నారు. సత్యం, న్యాయం కేజ్రీవాల్తో గట్టిగా నిలబడ్డాయని, ఏ ఆరోపణ కూడా సత్యాన్ని కప్పిపుచ్చేంత పెద్దది కాదని పేర్కొన్నారు.